గుర్తుంచుకోవాలి, సరేనా? అలాగే టీచర్. అయ్యో అన్నయ్య, అమ్మని చూడు, రోజు దగ్గుతూ ఇలాగే అనారోగ్యంతో ఉంది. చూడు నాకు రోజు నాన్న పోయినప్పటి నుండి ఇలాగే దగ్గుతూ అనారోగ్యంతో ఉంది. ఏమి తినక ఇలాగే దగ్గుతూ రోజు ఉంది అన్నయ్య. మనమైతే రోజు బడిలో తింటున్నాం, మా అమ్మ ఎక్కడ అన్నం తింటుంది, అందుకే అలా అనారోగ్యంతో ఉంది. అవును అన్నయ్య, మనం అమ్మ కోసం ఏదైనా చేయాలి అన్నయ్య, లేదంటే మన అమ్మాయి మనకు ఒకవేళ దక్కదు. సరే, నువ్వు అమ్మ దగ్గర ఉన్నాను, మా అమ్మ కోసం బయటికి వెళ్ళేమని తెస్తాను. అలాగే టీచర్. నేనేం చేయాలి? ధర్మం చేయండి అయ్యా, నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలా. మామయ్య, మామయ్య, అమ్మ అనారోగ్యంతో ఎంతో ఉంది మామయ్య. మేమైతే రోజు బండ్లో తింటున్నాం, అమ్మ ఎక్కడ తినడం లేదు మామయ్య. అరే ఎల్లిగా చూసినవారా, ఆ పోషిగాడేమో మంచి వచ్చి అమ్మకు మంచిగా లేదట, పోరగాళ్ళు రోడ్డు మీద పట్టలు ఎట్లనో ఏమో. ఏమైనా జేబులు ఉంటీరా? డబ్బులతో అమ్మకు మందులు తెస్తాం మామయ్య. అరే ఎల్లిగా చూసినవారా, పోషిగాని కుటుంబం ఆడేమో మందు తాగి చచ్చిండు, ఆ పోరగాళ్ళేమో రోడ్డు మీద పట్టలు, అందరు ఆగం ఆగం అవుతాళ్ళు. ఎట్లా రైళ్ళు? అరే ఏమోరా, బతికి సాధించాలి కానీ సత్తి సాధించుడేంద్రా శాతగాక. అవ్వలారా అయ్యలారా, మీరు చనిపోవాలనుకునే ముందు మీ కుటుంబం గురించి ఆలోచించండి. దయచేసి ప్రతి చిన్న గొడవకు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ భార్య బిడ్డలను రోడ్డు పాలు చేయకండి.
दुपट्टा उड़ गया रे तेरा हवा के झोंके से, लाल दुपट्टा उड़ गया रे तेरा हवा के झोंके से, तुझको प्रिया ने देख लिया हाय रे धोखे से, मन तुझे दिल देगा वो अगर अपनी जान देगा वो, मन तुझे दिल देगा वो अगर अपनी जान देगा वो। चांद भी शर्मा गया, मुझे शर्म सी आए, मेरा दिल घबराए, अरे आबाहों में चूक न जाए आसमां भी से, तुझको प्रिया ने देख लिया हाय रे धोखे से, मन तुझे दिल देगा वो अगर अपनी जान देगा वो, పోతున్నా 5 సంవత్సరాలు అవుతుందా 7 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ 7 12 5 సంవత్సరాలు అవుతుంది 5 సంవత్సరాలను ఊహించినంత పెద్దగా అయిపోయారు పిల్లలందరూ నేను వీళ్ళని గుర్తుపడతలేను భారత భర్త భీమయ్య నన్ను గుర్తుపడతలేడు అత్తాండు చుట్టూ 3 సార్లు తిరుగుతాండు పోతాడు మరి ఎందుకో ఏమో ఇప్పటికైనా గుర్తు పట్టిండో లేదో తెలియదు ఇక చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మీతోని కలుసుకోవడం మీతో మాట్లాడడం యాక్చువల్లీ సార్ నేను అనుకున్నాం సతీష్ సార్ నేను ఒక 2 గంటల ముందు పోయి మీ అందరి ఇళ్లలో కలిసి మాట్లాడదాం అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ టైం వరకు
వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉండేవాళ్ళు ఒకసారి గతాన్ని నెమరు వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ అప్పుడు చాలా బాధ అనిపించింది. పిల్లలు పాఠశాలకు రావడానికి ప్రేయర్ అయిపోయిందంటే మాకు ఒక పని, ఇంటింటికి వెళ్ళడము, ఎక్కడైతే పిల్లలు పంపిస్తలేరో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని తీసుకొని రావడము, ఇతరులతో చూపించడము. ఇంత కష్టపడి ఆ కష్టము బాధపడి ఉండవచ్చు ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న పిల్లలు. కానీ ఇవాళ మీరు ఆనందంగా ఉన్నారా లేదా? ఆనందంగా ఉన్నారా లేరా? లేరా? ఏం వినస్తలేదు మరి. ఒక్క రూములో గడిపిన వాళ్ళం ఇవాళ మనకు 10 రూములు ఉన్నాయి. పడద్దు. మీ పిల్లలకు అదే నేర్పించండి. మీరు పడ్డ కష్టము మీ పిల్లలు పడద్దు. ఇది నేర్పిస్తే చాలు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళ మన సపోర్టు వెనకాల ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చాలా మంది పిల్లలు చేస్తున్నారు, బాగుంటుంది సార్. ఎక్కడ జాబ్ సార్ అని అడుగుతున్నారు.